బేసిక్గా ఈరోజు నామినేషన్స్ ఎవరెవరు అయ్యారు ఏంటని చెప్తాం అనుకున్నాను. బట్ అక్కడ తీరా చూస్తే నామినేషన్స్ కంటే కూడా బిగ్ బిగ్ మిస్టేక్స్ చాలా జరిగాయి అనమాట. ఈరోజు దాని గురించి మాట్లాడబోతున్నాను. మొన్న నేను తనుజ గారిని ఒక మాట అనగానే ఫ్యాన్స్ అందరు కామెంట్స్లో నన్ను దెబ్బేశారనమాట ఫేక్ అన్నందుకు. మరి ఈరోజు ఆ బర్నీ గారు ఎంత ఫేక్గా ఆడారు, అండ్ ఫ్లోరా గారు కూడా ఎంత ఫేక్గా ఆడారు. ఎందుకు ఈ ఫేక్ ఇవన్నీ నిజంగా మాస్ మ్యాన్ వెళ్ళేటప్పుడు మాస్ తీయట్లేదు అని చెప్పారు. నిజమే అనిపిస్తుంది నాకు బర్నీ గారిలో. ఎందుకు అలాగా నాకు అర్థం కావట్లేదు. సపోర్ట్ చేసుకుని ఏం చేస్తారు? మీరు బిగ్ బాస్ హౌస్కి వచ్చింది సపోర్ట్ చేయడానికే, మీరు గేమ్ ఆడడానికి వచ్చారు బర్నీ గారు? నాకు అర్థం కావట్లేదు. స్టార్టింగ్ మీరు డిమోన్ పవన్ని తోసేసేటప్పుడు మీరే ముందు పడిపోయారు. యాక్చువల్ ఆ విషయం మీకు తెలుసు. బట్ పవన్ పవన్ అన్నారు. సరే, సంచాలక్గా ఫ్లోరా కానీ లేకపోతే రాము గారు ఉన్నారు కాబట్టి ఆ రాము ఫ్లోరా గారు రాము అన్నాడు అప్పటికి బర్నీ గారు ఫస్ట్ పడిపోయారని. లేదు 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 నేను ఆ, పవన్నే చెప్తానని చెప్పేసి ఫ్లోరా కూర్చుందనమాట. బట్ దాని గురించి మాత్రం సాడ్డే నాగార్జున గారు వేసుకుంటారు గట్టిగా. అది పక్కన పెట్టేస్తే ఇక్కడ దివ్యని తోసేసారనమాట అందరు కలిసి. ఆ తోసేటప్పుడు దివ్య ఒక చిన్న చూపు అయితే బన్నీ గర్ల్స్ అయి చూసింది. అన్న నన్ను కాపాడువా అన్న వేలు చూసింది. బట్ ఏ మాత్రం కూడా సపోర్ట్ చేయలేదు. బన్నీ గారు కామ్ ఉన్నారనమాట, అలాగా కూర్చొని రాయిలాగా. నెక్స్ట్ వన్ రీతు తనుజ వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళిద్దరిని తోయడానికి అందరూ ట్రై చేస్తుంటే అప్పుడు కూడా కామ్గా రాయిలాగా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా తను వెళ్ళి వాళ్ళని తెయ్యాలి లేకపోతే వాళ్ళని బయట పంపించాలి ఆ ఫ్లోర్ నుంచి అని చెప్పేసి ఎక్కడ కూడా అనుకోవట్లేదు అనమాట బర్నీ గారు. ఎందుకు ఇంత ఫేవరిజం నిజంగా తనుజ తప్పలేదు ఇక్కడ. నేను బేసిక్గా తనుజ 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 అని చెప్పేసి వీడియోలో కూడా చెప్తున్నాను. కానీ ఇక్కడ తనుజ తప్పేముంది? ఇప్పుడు మనల్ని చేయాలనుకున్న వాళ్ళు ఏమైనా చేస్తారు. బట్ మనకు ఉంటుంది కదా సిగ్గు అనేది. సో అంటే నేనేమన్నా అంటే బర్నీ గారు మీకు ఏమవుతుంది? అసలు మీరు గేమ్ ఆడడానికి వచ్చారా లేకపోతే ఫేవరిజం కోసం వచ్చారా? మీకు రిలేషన్షిప్స్ కావాలంటే బయట కూడా ఏర్పడతాయి కదా. ఈ చెల్లెలు బాండింగ్ కానీ కూతురు బాండింగ్ కానీ ఎక్కడైనా ఏర్పడతాయి కదా. బట్ ఇక్కడ గేమ్ కదా ఇంపార్టెంట్. మీరు గేమ్ చూసుకోవాలి, రిలేషన్షిప్స్ అన్నీ చూసుకోవాలి. అంతేగాని రిలేషన్షిప్ ఒక్కటే చూసుకుంటూ గేమ్లో వదిలేస్తున్నారు మీరు. ఎందుకు అది నాకైతే అర్థం కావట్లేదు. దాని నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్లో అందరూ బాగానే పకడ్బందీగా అందరు గేమ్ ఆడుతూ ఉన్నారు, బాగానే ఆడేశారు మొత్తం. ఏదో అయ్యింది. బట్ శ్రీజాని లాస్ట్లో టపిక్ మాట తీసుకెళ్ళి ఎత్తేసారు. ఎవరు? భరణి గారు. ఎందుకు మరి? దివ్యని తీసివేసేటప్పుడు మీకు చేయి నొప్పి వచ్చింది, ఏం చేయలేదు, ఏం చేయలేకపోయారు. నెక్స్ట్ తనూజాని రీతు చౌదరి విషయంలో కూడా నాకు చేయి నొప్పి వస్తుంది లేకపోతే ఏదైనా ఫేవరెట్ చూపించారు, కాముంది. మరి శ్రీజ విషయంలో ఏమొచ్చింది? అప్పుడు మాత్రం చేసి సెట్ అయిపోయిందా మీకు? మీకు హెల్త్ సెట్ అయిపోయిందా? అప్పుడు మాత్రం కింద ఎత్తి పడేస్తారా మీరు? అప్పుడు ఎలాగ సెట్ అయిపోయింది మీకు? ఎంత ఫేవరిజం, ఎంత వరస్ట్గా అనిపిస్తుంది. వీళ్ళ నిజం చెప్తున్నా, బిగ్ బాస్ చూస్తున్నంతసేపు వీళ్ళ ఫేవరిజం చూస్తుంటే చిరాకు వస్తుంది. తనూజ గారు మాత్రం హైలైట్ అనమాట. ఆడ గమ్మ కూర్చొని ఉంటారు, ఆగేం ప్రాబ్లమే లేదనమాట. అలాగే నిమ్మరంగా కూర్చొని ఉంటారు. హ్యాపీగా జరగాల్సినవన్నీ జరిగిపోతూ ఉంటాయి. తనకి ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎవరు తిట్టుకుని ఏం చేసినా కూడా బర్నీ గారినే తిట్టుకుంటున్నారు. ఎందుకంత సపోర్టు? ఇప్పుడు ఇమ్మానుల్ గారు అండ్ సంజన గారు కూడా ఉన్నారు. వాళ్ళు సపోర్ట్ చేసుకుని కానీ అన్ని ఇట్లా అయితే లేరు కదా. మరి ఇంత ఫేవరిజం కానీ ఇంత అయితే లేరు కదా. వాళ్ళు కూడా అమ్మ కొడుకులు అని చెప్పి రిలేషన్షిప్ ఉంది, అంత లేరు కదా. ఎందుకు ఇంత ఫేవరిజం నాకు అర్థం కావట్లేదు. బర్నీ గారు, టు బి ఫ్రాంక్గా మాట్లాడుతాను, మీరు ఇలాగే కానీ కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా బిగ్ బాస్ ఆడియన్స్ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా ఎలిమినేట్ చేసి పంపించేస్తారు. నిజంగా దాంట్లో ఏం మొహమాటం అయితే లేదు. మీరు గేమ్ ఆడట్లేదు, ఏదో రిలేషన్షిప్లు కూడా అసలు అర్థం కావట్లేదు. ఒకసారి తనుజ దగ్గర పోయి ఇట్లా మాట్లాడతారు, ఇంకోసారి తనుజ బాధపడుతుందని చెప్పి దివ్య దగ్గర చెప్తారు. ఎందుకు మీరు రిలేషన్షిప్ దగ్గర కూడా కరెక్ట్గా లేరు? ఎందుకు భయపడతారు? దేని గురించి భయపడతారు? నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఇలానే కంటిన్యూ చేస్తే మాత్రం నిజంగా వరస్ట్ గేమ్ ప్లే అనమాట. అసలు మిమ్మల్ని చాలా ఎక్స్పెక్ట్ చేశాను స్టార్టింగ్ వచ్చినప్పుడు. అంటే విలనిజం ఆ టైప్లో ఒక క్యారెక్టర్ రోల్ చేశారు మీరు సీరియల్లో. సో అంతలో కొంతైనా సరే మీరు చూపిస్తారు అది ఇది అనుకున్నా. బట్ ఫైర్ 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 అనుకున్నా, ఫైర్ కాదు మీరు మొత్తం వాటర్ 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 వాటర్. అసలు అంత వర్ష్ అయిపోయింది నిజంగా. అసలు గేమ్స్ ఆడట్లేదు, ఏం ఆడట్లేదు, ఏం చేయట్లేదు. దేనికి వచ్చారో, ఏం చేద్దామని వచ్చారు, ఏం చేస్తున్నారు? ఇప్పటికైనా సరే మీరు తెలుసుకొని గేమ్ ఆడాలని నేను అనుకుంటున్నాను. అండ్ తనుజ కూడా అంటే ఇంకా లాక్ చేసేసింది అమ్మాయి. తనుజాని కానీ మెనల్ని ఇంకా మిగతా వాళ్ళని రీతుని కానీ అందరినీ అలా లాక్ చేసి పెట్టేసుకుంది హ్యాపీగా. అమ్మాయి గమ్ము కూర్చుంది, సాగిపోతుంది ఆట అయితే.